గట్కేసర్ సర్కిల్ 8వ డివిజన్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ ఎత్తున నాకాబందీ మరియు తనిఖీలు చేపట్టారు. మల్కాజ్గిరి సిపి ఆదేశాల మేరకు ఉప్పల్ డీసీపీ ఆదేశాల మేరకు కార్యక్రమం జరిగింది. అన్నోజీగూడ ఫ్లైఓవర్ వద్ద వెంకటాపురం కమాన్ వద్ద నాకాబందీ జరిగింది. తనిఖీల్లో ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్ మరియు ఏసీపీతో పాటు పోచారం ఐటీ కారిడార్ సిఐ రాజు, గట్కేసర్ డిఎస్ శ్రీనివాస్, 10 మంది ఎస్ఐలు మరియు 40 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. వీరికి తోడుగా ఏఆర్ ఫోర్స్ మరియు మెడికల్ టీమ్స్ కూడా ఆపరేషన్ పాల్గొన్నాయి. సరైన పత్రాలు లేని వాహనాలు, నకిలీ మరియు ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలను గుర్తించడమే తనిఖీల ప్రధాన లక్ష్యమని అన్నారు. అయితే శాంతి భద్రతల పరిరక్షణకు మరియు నేరాల నియంత్రణకు ఎటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతుంటాయని స్పష్టం చేశారు. చిన్నదానికి 200 రూపాయలు పెట్టుకోవడానికి ఇచ్చేవాళ్ళు వినపడదు కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయని తెలుసుకోవాలి. సమోసాలు తింటున్నారా? వేరే ఫోన్ చెక్ పబ్లిక్ వెహికల్ చెక్ చేసినప్పుడు ఏమైందా అక్కడికి రావాలి. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో మల్కాజ్గిరి సిపి సార్ ఆదేశాల మేరకు ఉప్పల్ డీసీపీ సార్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నట్టు కూడా మరి పోచారం పరిధిలో కమాన్ దగ్గర ఈరోజు నాకాబందీ నిర్వహించడం జరిగింది. ఈ నాకాబందీలో మెడికల్ టీమ్ సంబంధించిన సిబ్బంది మరియు ఏఆర్ ఫోర్స్ పాల్గొనడం జరిగింది. ఇందులో మొత్తం కూడా ఒక ఏసీపీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, 40 మంది ఇతర స్టాఫ్ పాల్గొన్నారు. ఈ నాకాబందీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొంతమంది ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్, వితౌట్ డాక్యుమెంట్స్ తోటి తిరుగుతున్నారు. అన్ని కూడా వెహికల్ తనిఖీ చేసి ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్ ఉన్న వాటి డాక్యుమెంట్స్ వెహికల్ చేయడం జరుగుతుంది. తర్వాత ఓకే.